పద్మ అవార్డు గ్రహీతలను ఎప్పుడైనా గమనించారా? ప్రతి ఏడాది రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న వారిలో గొప్ప సంగీత విద్వాంసులు, చరిత్రకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, సంఘ సేవకులు మాత్రమే ఉంటారు. ఇదేమంత విశేషం కాదు. ప్రతి ఏటా ఆయా రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ గుర్తింపు వస్తూనే ఉంటుంది. కానీ ఇంతవరకు ఎప్పుడూ గుర్తింపుకు నోచుకోని ఒక రంగానికి 2018లో గుర్తింపు వచ్చింది. ప్రాణం పోసేదే అయినా గౌరవం లేని వృత్తి ఉంది. కేవలం చదువురాని మహిళల చేతిమీదుగా తరతరాలుగా సంక్రమిస్తున్న వృత్తి. అదే పురుడు పోయటం. పురుడు పోసి కొన్ని వేల మంది మహిళలను ఆదుకున్నందుకు చదువురాని ఒక మంత్రసానికి 2018లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వీల్ చైర్లో కూర్చొని పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న ఆ తల్లి పేరు సూలగిత్తి నరసమ్మ. అప్పటి వరకు కర్ణాటకకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు నరసమ్మ. కానీ ఆ రోజు ఆమె చేసిన నిస్వార్థ సేవలకు దేశం మొత్తం తలవంచి నమస్కరించింది అని చెప్పుకోవాలి. కర్ణాటక టుమ్కూర్ జిల్లా పావగడ ఆ తల్లి సొంత ఊరు. మరొక విశేషం ఏంటంటే, పేరు విన్నప్పుడే అందరికీ ఓ డౌట్ వచ్చుండాలి. అదేంటంటే, ఆ తల్లిది మన తెలుగు కుటుంబమే. మాతృభాష కూడా తెలుగే. నరసమ్మ పావగడ సమీపంలోని కృష్ణపురలో ఒక తెలుగు కుటుంబంలో 1920లో జన్మించింది. వారి కుటుంబం సంచార జీవనం చేసేది. అంటే జీవనం కోసం ఎక్కడ పని దొరికితే అక్కడికెళ్లి పని చేసుకుంటూ బ్రతికేయడం. దానివల్లే ఆ రోజుల్లో చదువు అబ్బే అవకాశమే లేదు. 12వ ఏటే నరసమ్మకు అంజనప్పతో వివాహమైంది. ఆ తల్లి మొత్తం 12 మంది పిల్లలకు జన్మనిచ్చి 97 జీవిత కాలంలో 36 మంది మనవళ్లను, మునిమనవళ్లను చూసింది నరసమ్మ. కానీ కేవలం సాధారణ కూలి పని చేసుకుంటూనే జీవనం సాగించేది నరసమ్మ కుటుంబం. అయితే కర్ణాటకలోని తుముకూరు వంటి చిన్న జిల్లాలో కనీసం ఆస్పత్రి లేని రోజుల్లోనే తన 20 ఏళ్ల వయసులో మాతృసానిగా మారి మొదటి బిడ్డకు పురుడు పోసింది నరసమ్మ. తన 20 ఏళ్ల వయసులో అనుకోకుండా ఒక పురుడికి తన అమ్మమ్మకి ఆమె సహాయకురాలుగా పనిచేసింది. అప్పుడు పురుడు పోసింది కూడా సొంత అత్తకే. నరసమ్మ 5 మంది పిల్లలకు తన అమ్మమ్మే పురుడు పోసింది. అలా నరసమ్మ అమ్మమ్మ దగ్గర నుంచి మంత్రసాని విద్య నేర్చుకుంది. అప్పటి నుంచి చనిపోయే వరకు ఆ తల్లి వృత్తి మానలేదు. దానిని సేవగానే కొనసాగించింది తప్ప ఆ తల్లి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. అప్పటి నుండి సుమారు 70 సంవత్సరాల పాటు ఆ తల్లి 15,000 మందికి పురుడు పోశారు. ఆ తల్లి చేసిన కాన్పులు వికటించిన దాఖలాలు లేవు. శిశువు తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితేంటి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో అవుతుంది, సుఖప్రసవమా లేక ప్రసవం సమస్యగా మారుతుందా, ఆపరేషన్ అవసరమా వంటి విషయాలు ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఆమె పనితనం చూసి ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా షాక్ అయ్యేవారు. అయితే పురుడు పోయేటంలో ఆమె నైపుణ్యాన్ని, సుదీర్ఘకాలంగా సాగుతున్న ఆమె సేవలను గురించి తెలిసి ఆమెను వెతుక్కుంటూ వచ్చి టుమ్కూరు విశ్వవిద్యాలయం 2014లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అకాడమిక్ కొలబద్దకు అందని ఒక రంగాన్ని ఒక యూనివర్సిటీ గుర్తించడం, ఆ రంగంలో అక్షరం ముక్కరాని ఒక మహిళను విశేష వ్యక్తిగా గుర్తించడం, గౌరవ డాక్టరేట్ అందించడం భారతీయ యూనివర్సిటీలో చరిత్రలో తొలిసారి కావచ్చు. ఈ విషయంలో టుమ్కూరు విశ్వవిద్యాలయాన్ని అభినందించాల్సిందే. ఆమె మంత్రసాని సేవలకు ఎంత గుర్తింపు వచ్చిందో 2012లో కర్ణాటక ప్రభుత్వం దేవరాజ్ ఆర్ట్స్ అవార్డు లభించింది. 2013లో కిట్టూరాణి చెన్నమ్మ అవార్డు లభించింది. 2013లో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు లభించింది. అదే సంవత్సరం ఆమెకు నేషనల్ సిటిజన్ అవార్డు. 2014లో ఆమె టుమ్కూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. 2018లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు నరసమ్మ. కానీ పద్మశ్రీ అవార్డు అందుకున్న కొన్ని నెలల్లోనే వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్యం కారణంగా మరణించారు నరసమ్మ. పద్మశ్రీ సూలగిత్తి నరసమ్మ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మిడ్ వైఫరీ సేవలను అందించడంలో సూలగిత్తి నరసమ్మ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి మా ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.